నమస్కారం ప్రదీప్ జోషి గారు. నమస్తే అండి. కంగ్రాచులేషన్స్ సార్. రాజశ్యామల యోగం చాలా బాగా జరిగింది. పర్సనల్గా నేను మిస్ అయ్యాను అనే ఫీల్ అయితే నాకు అనిపించింది. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ వెరీ సారీ ఫర్ దట్. ఎందుకంటే చాలామంది నేను వేరే ప్రోగ్రామ్కి వెళ్ళినప్పుడు మీ గురించి చాలా గొప్పగా బ్రహ్మాండంగా అడగటం జరిగింది. నాకు కూడా చాలా ఆనందంగా అనిపించింది. రాజశ్యామల యోగానికి రానందుకు నేను అక్కడ చూసిన ఆనందం అంటే మీరు అక్కడ చేస్తే సెగ నాకు ఇక్కడ తగిలిందనమాట. నాకు కూడా చాలామంది నాగరాజ్ ఎందుకు రాలేదు అని అడిగారు. నేను చెప్పాను ఏదో పొలిటికల్ ప్రోగ్రామ్ ఉంది రాలేకపోయాడు అని చెప్పాను. చాలామంది మిమ్మల్ని అడిగారు, మిస్ అయ్యారు, నాగరాజ్ కావాలి ఎందుకు రాలేదు అని నన్ను సీరియస్గా అడిగారు. కొంతమంది రావాలి కదా నాగరాజ్ రావాలి కదా. కొంతమంది కాల్స్ కూడా చేశారు. సో వాళ్ళందరికీ అంటే నాకు తెలియదు, చాలామంది కాల్స్ చేశారు. మీరు నా తరపున స్పెషల్లీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్రదీప్ జోషి గారిని నన్ను నా వీడియోస్ని ఈ విధంగా మా వీడియోస్ని మమ్మల్ని ఆదరిస్తున్నందుకు థ్యాంక్స్ అలాట్ అందరికీ. ఇవాళ కొత్త క్వశ్చన్ ఒకటి అనుకుంటున్నాను సార్. చాలామంది నా కర్మ కాలిపోయింది, ఎందుకు ఇలా అయిందంటే నా కర్మ నా జీవితంలో ఇలా రాసిపెట్టుంది అని అంటూ ఉంటారు. ఎందుకంటే ఆ వర్డ్ పర్టికులర్గా దాని గురించి దాని మూలాలు కానీ దానికి సంబంధించి సిద్ధాంతాలు కానీ ఎవరికీ పెద్దగా తెలియదు. కానీ ఏమన్నా అంటే నా కర్మ అంతే, నా కర్మ కాలిపోయింది అంటారు. ఎందుకు అలా అంటారు. దాని సిద్ధాంత మూలాలు కూడా ఎవరికీ తెలియదు పెద్దగా. వాస్తవాలు మాట్లాడుకుందాం. ఎందుకంటే పెద్దవాళ్ళు అన్నారు కాబట్టి మనం కూడా అలానే మాట్లాడేస్తాం అంతే. ఎందుకంటారు అంటే ఏంటి ఆ కర్మ సిద్ధాంతం? శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. ఈ మధ్యలో గ్యాప్ బాగా పెరిగింది కదా, క్వశ్చన్స్ బాగా ప్రిపేర్ అయినట్టున్నారు, గట్టిగానే ప్రిపేర్ అయ్యారు. కర్మ సిద్ధాంతం శ్రీమద్ భగవద్గీతలో కృష్ణుడు అర్జునుడికి బోధించినటువంటి యోగాలు ఉన్నాయి. అందులో కర్మయోగము, సాంఖ్యయోగము, జ్ఞానయోగము, భక్తి యోగము, ఇలా యోగములు చాలా ఉంటాయి. యోగం అంటే ఏంటంటే కనుక ఒక మార్గము ద్వారా భగవంతుణ్ణి మనము కలవడము యోగం. యుజ్యతే అనేన ఇది యోగం. ఇది యోగము, ఇది వియోగము, ఇది యోగము. ఈ రెండు కలిసాయి యోగమయ్య. అంటే ఈ రెండు ఎలా కలిసాయి? ఇప్పుడు ఉదాహరణకి ఒక బాల్ మీకు వేశాను, మీరు పట్టుకున్నారు. నేను బాల్ వేశాను, మీరు పట్టుకున్నారు. ఈ మధ్యలో జరిగినటువంటి వృత్తాంతము చాలామందికి చూస్తే ఏముంది, బాల్ వేస్తే నాగరాజ్ పట్టుకున్నాడు అనేది సింపుల్. కానీ దాన్నే ఒక ఫిజిక్స్ అతన్ని కనుక ఇస్తే కనుక బాల్ వేస్తే నాగరాజు పట్టుకున్నాడు అని అంటే దాని మీద ఒక 4 పేజీలు రాసిస్తాడు. అసలు బాల్ ఏ రేషిలో వచ్చింది, ఎంత పెద్దగా ఉంది, నాగరాజు చెయ్యి ఎంత పెద్దగా ఉంది, బాల్ ఎంత చిన్నగా ఉంది, ఎలా పట్టుకోగలిగాడు, దాని యొక్క రేషియో ఏంటి, దాని ఏ రేంజ్లో వచ్చింది, ఇవన్నీ ఒక పుస్తకం తయారవుతుంది. సో దాని లా మొత్తం ఆలోచిస్తే కానీ ఒక పుస్తకం తయారవుతుంది. అట్లాగే ఈ ప్రపంచంలో యోగము భగవంతుణ్ణి చేరడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. అందులో కర్మయోగం అనేది చాలా కీలకమైంది. కర్మ, అసలు ఈ కర్మ అంటే ఏంది అంటే కర్మ వేరు, కర్మ వేరు. నా కర్మ ఎందుకు ఇలా కాలింది? కర్మ అంటే దుష్కర్మలు, అంటే ఏదైతే కనుక దుష్ఫలితాలు ఏవైతే ఉన్నాయో దాన్ని కర్మ అంటారు, ఒత్తుకాతో. అవునండి. సో వాస్తవంగా సంస్కృతంలో కర్మ అనే వర్డ్ లేదు అసలు. కానీ కర్మ అంటే దానికి పతంజలి యోగ సూత్రంలో చెప్తారు, క్లేశ కర్మ విపాక ఆశయై అపరామృష్ట పురుష విశేష ఈశ్వర. అంటే ఈ యొక్క మనిషి యొక్క జన్మ ఎత్తాలి అని అంటే 84 లక్షల యోనుల్లో జన్మనెత్తిన తర్వాత, ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత అప్పుడు ఏం చేస్తాడు అంటే భగవంతుడు ఈ యొక్క సోల్ని తీసుకొచ్చి ఇంకొక శరీరంలో వేస్తాడు. ఇది మానవ శరీరంలో వేస్తాడు. అంటే 84 లక్షల జీవరాశుల్లో మనం జన్మలెత్తాలి. ఆ ఎత్తిన తర్వాత మనిషి జన్మనిస్తాడు. ఇచ్చిన తర్వాత మనిషికి ఇవాళ ప్రపంచంలో చూడండి, అందుకోసం అంటే కర్మ సిద్ధాంతం అర్థం చేసుకోవాలంటే చాలా మెచ్యూరిటీ కావాలి. మెచ్యూరిటీ లెవెల్స్ లేని కర్మ సిద్ధాంతం అర్థమవు. ఇవాళ ఈ ప్రపంచంలో ప్రతి ఒక్క ప్రాణి కూడా కర్మ చేస్తూ ఉంటుంది ఎక్సెప్ట్ హ్యూమన్ బీయింగ్. ఇప్పుడు ఒక వడ్రంగి పెట్టి ఉంటుంది, అది పోయి చెట్టుకు కొట్టుతూనే ఉంటుంది, దాని పని చేస్తూనే ఉంటుంది. ఒక సీతాకు ఒక చిలుక తయారవుతుంది,
క్యాటర్పిల్లర్ తింటూనే ఉంటుంది, అది సీతాకోక చిలుకగా మారుతుంది, అది ప్రతి పువ్వు మీద వెళుతుంది. ప్రతి దానికి కార్యము కారణము సంబంధం ఉంటుంది. ఈ ప్రపంచంలో ఒక్క మనిషి తప్ప మిగతా 84 లక్షల జీవరాశులన్నీ కూడా కర్మ సిద్ధాంతాన్ని ప్యూర్గా ఫాలో అవుతాయి. వాటికి కర్మను అప్పచెప్తున్నది ఎవరు అంటే భగవంతుడు. ఏ జీవి అయితే గనక కర్మకు వ్యతిరేకంగా వెళ్తుందో ఆ జీవికి రోగాలు ఉంటుంది. ఉదాహరణకి రోడ్డు మీద ఉండేటువంటి సింపుల్ చెప్తున్నాను, ఎక్కడో అడవిలో ఉండేటువంటి జంతువులకి ఏటికి హార్ట్ రావు, వాటికి ఏటికి కూడా రోగాలు రావు. అవి వాటి కర్మ అవి చేస్తూనే ఉంటాయి. మనం నేచర్లో వెళ్ళి మీకు ఈ కర్మ సిద్ధాంతం అర్థం అవ్వాలంటే ఏంటంటే, మీరు ఒంటరిగా లేదంటే మీరు ఒక టీమ్గా తయారయ్యి మంచిగా అన్నీ రెడీ చేసుకొని మీరు ఒక అడవిలో ట్రావెల్ చేయండి. కావాల్సిన వస్తువులు తీసుకొని అడవిలో ఒక 5-6 రోజులు ట్రావెల్ చేయండి. ఈ గ్యాడ్జెట్స్ అన్నీ వదిలేండి. అప్పుడు నేచర్లో మీకు చాలా అద్భుతమైన, మీకు నేచర్ ఒక పెద్ద గురువుగా కనిపిస్తుంది. ప్రతి ఒక్క జీవి ఏదో ఒక కర్మ చేస్తూనే ఉంటుంది. కానీ మనిషి దృష్టిలో ఏంటంటే ప్రతి జీవి ఆహారం కోసం వెళ్తుంది అని అంటాడు. ప్రతి జీవికి భగవంతుడు ఎక్కడి నుంచి ఆహారం ఇస్తున్నాడో కూడా ఎవరికి తెలియదు లాజిక్. కానీ ప్రతి జీవికి ఆహారం దొరుకుతుంది, కానీ ఆ జీవికి ఒక పని కూడా ఉంది. ఒక ఎలుకని సృష్టించిన భగవంతుడు, ఒక చీమని సృష్టించిన భగవంతుడు, ఈ సృష్టిలో ఉండేటువంటి ప్రతి జీవి ఒక కర్మ చేస్తూనే ఉంటుంది, ఎక్సెప్ట్ హ్యూమన్ బీయింగ్. మనిషికి భగవంతుడు ఏం చేస్తాడంటే విచక్షణ ఇచ్చాడు. ఏమని, ఒరే నిన్ను నా స్థానంలో పెడుతున్నాను, నాకున్నంత విచక్షణ నీకు ఇస్తున్నాను, సృష్టికి ప్రతి సృష్టి చేసే జ్ఞానాన్ని ఇస్తున్నాను, దీన్ని నువ్వు సద్వినియోగం చేసి ఈ ప్రపంచాన్ని మొత్తం కూడా, ప్రపంచం అంటే ఏంటి, పంచభూతాత్మకమైనటువంటి ప్రపంచాన్ని మొత్తం కూడా కర్మ ద్వారా సంరక్షిస్తున్నటువంటి వాటన్నిటి కూడా నువ్వు ప్రొటెక్టివ్గా ఉండమని భగవంతుడు సృష్టించాడు. రాను మనిషి ఏమైపోయాడు అంటే ప్రొటెక్టివ్గా కాదు, యూటిలైజింగ్ చేసుకుంటున్నాడు. ఆ ప్రాణులను చంపుతున్నాడు, తింటున్నాడు, వాటిని హింసిస్తున్నాడు, ఇలా చేస్తున్నాడు. దానివల్ల ఏం జరుగుతుంది అని అంటే భగవంతుడి యొక్క క్యాలిక్యులేషన్స్ చాలా బ్రహ్మాండంగా ఉంటాయి. ఈజ్ ద అల్టిమేట్ జడ్జ్ నేచర్లో. అందుకోసమే గరుడ పురాణం చెప్తారు, ఇక్కడ ఈ భుజం మీద గుప్తుడు చిత్రగుప్తుడు అని ఇద్దరు ఉంటారు. వీళ్ళు ఏంటంటే ప్రతిరోజు ఉదయం నుంచి రాత్రి పడుకునే వరకు నువ్వు చేసే ప్రతి ఒక్క నీ మనస్సులో జరిగిన ఆలోచన కానివ్వండి, నువ్వు చేసే పని కానివ్వండి, ప్రతి ఒక్క దాన్ని క్యాలిక్యులేషన్ వేస్తారు వీళ్ళు. కూడికలు తీసివేతలు మొత్తం నీ డేటా అంతా రెడీ అయిపోతుంది. పుట్టినప్పటి నుంచి ఊపిరి తీసుకున్నప్పటి నుంచి ఊపిరి వదిలేంత వరకు మొత్తం డేటా రెడీ అవుతుంది. అందుకోసమే భగవద్గీతలో క్లియర్గా చెప్పారు, నియతం కురు కర్మత్వం. నీ కర్మను నువ్వు నియతంగా చేస్తూ వెళ్ళు, ఏది ఆశించకుండా నువ్వు ఒక కర్మను చేయి. ఆ కర్మ అంటే ఏంటి, నేచర్కి నువ్వు సపోర్టివ్గా ఉండేదే కర్మ, మిగతాది కర్మ కిందకి రాదు. అందుకోసమే కర్మల్లో మళ్ళీ కర్మలు డిఫరెన్స్ ఉంటాయి. కామ్య కర్మలు ఉంటాయి, నియుక్త కర్మలు ఉంటాయి. అంటే కామ్య కర్మలు అంటే ఏదో ఒక కోరి చేయడం కామ్యకర్మ, ఎక్స్పెక్ట్ చేసి చేయడం కామ్యకర్మ. నియుక్త కర్మలు ఉంటాయి, అంటే ప్రతిరోజు నువ్వు చేయవలసిన కర్మలు, ఇవి చేయాల్సిందే, నువ్వు ప్రతి ఒక్క మానవుడికి ఈ కర్మలు ప్రతిరోజు చేయవలసిందే, అవి నియుక్త కర్మలు. ఇలా ఇష్టకర్మలు, అయిష్టకర్మలు, అనిష్టకర్మలు, కామ్యకర్మలు, ఇలా కర్మలు చాలా వేరియేషన్స్ ఉంటాయి ఇందులోపల. అందులో ఉత్కృష్టమైనటువంటి కర్మ ఏది అంటే నువ్వు ఏది ఎక్స్పెక్ట్ చేయకుండా డెడికేటెడ్గా నేచర్కి చేయడం అనేది ఉత్తమ కర్మ. మధ్యమ కర్మ ఏంటంటే కనుక నువ్వు ఎక్స్పెక్ట్ చేసి ఏదైనా పని చేస్తున్నావు, మంచిగానే చేస్తున్నావు, అది మధ్యమ కర్మ. అధమ కర్మ ఏంటంటే కనుక నువ్వు లాక్కొని హింసించి చేసేటువంటి పనులు, అంటే ఇతరులను బాధపెట్టు చేసేటువంటి పనులు అధమ కర్మలు. ఇలాంటి కర్మల్లో మనిషి బందీ అయిపోతాడు. అందుకోసమే మనిషికి కష్టాలు వస్తాయి. ఈ కష్టాలను పోగొట్టుకోవడానికి ఏం చేస్తాడు, ఏదో ఒక కర్మ చేస్తాడు. ఆ కర్మ చేయటం వల్ల ఆ కర్మకు ఒక ఫలితం ఉంటుంది, ప్రతి కర్మకు ఒక ఫలం ఉంటుంది అంటారు. క్లేశములు అంటే కష్టాలు ఏర్పడతాయి. నీకేదో బాధ కలిగింది, నీ బాధను నువ్వు తొలగించుకోవడానికి ఇంకొకరిని నువ్వు బాధ పెడతావు చూడు, అది ఒక కర్మ. ఆ కర్మకి ఫలితం ఒకటి వస్తుంది, విపాకము. అది ఎక్కడవుతుంది, మళ్ళీ ఆశ ఏంటండి, మళ్ళీ ఒక జీవాన్ని ఎత్తాలి, దాన్ని ఓవర్కమ్ చేయడానికి మళ్ళీ ఒక జీవాన్ని ఎత్తాలి. మనిషి ఈ యొక్క చక్రంలో పడి కొట్టుకుంటూ ఉంటాడు. క్లేశ కర్మ విపాక ఆశయ,
అంటే మళ్ళీ క్లేశములు, ఒక ఆశయ అంటే ఒక శరీరాన్ని పొందాడు, మళ్ళీ కష్టాలు వస్తాయి అక్కడ కూడా, దాన్ని ఓవర్కమ్ చేయడానికి మళ్ళీ ఇంకోళ్ళకి కష్టం కలిగిస్తాడు. ఇలా మనిషి ఈ చట్రంలో పడి తిరుగుతూనే ఉంటాడు. సో దీన్ని బ్రేక్ చేయడం ఎలా మరి? కర్మ సిద్ధాంతం చెప్తుంది అదే, బ్రేక్ చేయడం ఎలా అంటే, నువ్వు ఒకే క్షణంలో ఇవాళ జోషి గారు చెప్పారు, అమ్మో నేను ఏది చేసినా క్యాలిక్యులేట్ అవుతుంది, నేను చాలా డెడికేటెడ్గా వర్క్ చేయాలి అంటే నేను తొక్కేస్తారు. ఇప్పుడు ఏది ఆశించకుండా నువ్వు పని చేస్తాను అంటే మరి నీ భార్య పిల్లలకు నీ కుటుంబానికి భోజనం ఎలా పెడతావు? పెట్టలేవు కదా. సో దాన్నంతా కూడా అర్థశాస్త్రం చెప్తుంది. మళ్ళీ అదే విచక్షణ. చేసేటువంటి కర్మలు చెయ్యాలి, కానీ అర్థశాస్త్రాన్ని ఫాలో అవ్వాలి, భగవంతుడిని విశ్వసించాలి, ఆ విశ్వసిస్తూ వెళ్ళాలి. అందుకోసం కృష్ణుడు చెప్తాడు, ఎవరైతే గనక తమ యొక్క సమస్తమైనటువంటి శుభకర్మలు, సమస్తమైనటువంటి కర్మలు నా ప్రేరణ వల్లనే జరుగుతున్నాయి, నా వల్లనే జరుగుతున్నాయి అని భావించి భగవంతుని యందు నివేదన చేస్తాడో, సమర్పిస్తాడో, వాడికి నేను ఎలా చూసుకుంటాను అంటే, నీళ్ళల్లో ఉన్నటువంటి తామరాకు నీళ్ళలోనే ఉంటుంది, కానీ నీళ్లు దానికి అంటవు. తామరాకు తెలుసు కదా, తామరాకు నీళ్ళలో ఉంటుంది, కానీ తీస్తే దానికి తడి ఉండదు తామరాకి. అట్లా నీళ్ళల్లో తామరాకు పద్మపత్రం ఇవాంబస అంటే నీళ్ళల్లో తామరాకు ఎలా ఉంటుందో అలా నేను ఆ వ్యక్తిని ప్రొటెక్ట్ చేస్తాను, కర్మల నుంచి ప్రొటెక్ట్ చేస్తానని కృష్ణుడు చెప్పాడు. అందుకోసమే కర్మణ్యేవ అధికారస్తే మా ఫలేషు కదాచన, కర్మయందు మాత్రమే నీకు అధికారం ఉంటుంది, ఫలితంలో నీకు అధికారము ఉండదు. సో మాతే సంగోత్స కర్మని, మా కర్మఫల ఏ తుర్భూహు మాతే సంగోత్స కర్మని. సో ఏదో కర్మఫలాన్ని ఆశయించి ఏ పని కూడా చేయకు. సో సంఘముకు శ్రేయస్కరం కావాలి, ప్రకృతికి మంచి జరగాలనే ఉద్దేశంతో నువ్వు కర్మలు చేస్తూ వెళ్ళు, నేను ఫలితాలు సరిగ్గా నేను ఇస్తాను. అది ఎప్పుడు ఇవ్వాలో ఎక్కడ ఇవ్వాలో అలాగే నేను ఇస్తాను. అందుకోసమే నా లైఫ్లో చాలా ఎక్స్పీరియన్స్ అయ్యాయి. మనం ఎక్కడైనా ఒక మంచి పని చేసాము అంటే దాని రిజల్ట్ మనకు వచ్చేస్తుంది, గ్యారంటీగా వస్తుంది. కానీ ఇమ్మీడియట్లీ రావాలంటే రాదు. నేచర్కి ఒక డిటర్మినేషన్, ఒక క్యాలిక్యులేషన్ అనేది ఉంటుంది. నువ్వు చెడు చేస్తే చెడు వస్తుంది, మంచి చేస్తే మంచి వస్తుంది, గ్యారంటీగా వస్తుంది. ఇదే కర్మ సిద్ధాంతం. కర్మ సిద్ధాంతాన్ని చాలామంది ఫాలో అవుతారు. ఇంకొక విషయం కూడా చెప్తున్నాను. కొంతమంది మహానుభావులు ఉంటారు. ఉదాహరణకి సిపిఐ పార్టీ వాళ్ళే అనుకుందాం, సిపిఐ సిపిఎం, వాళ్ళు దేవుణ్ణి నమ్మరు. కొంతమంది ఉన్నారు వాళ్ళు దేవుణ్ణి నమ్మరు. నేను వాళ్ళని కూడా గౌరవిస్తాను. ఎందుకు? వాళ్ళు కర్మ సిద్ధాంతం, మాకు భగవంతుడు, మాకు పనిలోనే దేవుడు ఉన్నాడు. కొంతమంది ఉంటారు భగవంతుడిని వాళ్ళు నమ్మరు, కానీ వాళ్ళు చాలా డెడికేటెడ్గా పర్ఫెక్ట్గా వర్క్ చేస్తారు. వాళ్ళని భగవంతుడు, ఇప్పుడు భగవంతుడు అనేటువంటి వ్యక్తికి నువ్వు ఒక పేరును ఆపాదించడం, ఇవన్నీ చేయడం కూడా ఒక లెవెల్ అనమాట, ఒక కేటగిరీ వరకు. ఒక హయ్యెస్ట్ క్యాడర్కి వెళ్ళేటప్పుడు భగవంతుడు ప్రణవ స్వరూపంలో మాత్రమే ఉంటాడు అనేది వేదం చెప్తుంది. అంటే ఓంకార స్వరూపంలోనే భగవంతుడు ఉంటాడు. ఇంకా శబ్దవాచ్య స్వరూపుడు భగవంతుడు. అది ఏ శబ్దము, శబ్దాతీతంలో భగవంతుడు ఉంటాడు. ఇంకా అంటే నిర్గుణ బ్రహ్మకి మనము గుణాన్ని ఎందుకు ఆపాదిస్తాము అంటే, మన యొక్క అజ్ఞానాన్ని తొలగించుకొని వెళ్ళడానికి మనం ఏదో ఒకటి మనకి సూత్రప్రాయం కావాలి, ఒక దారి కావాలి. ఇప్పుడు మనం నడుచుకుంటూనే వెళ్తాం, దారిలో నడుస్తామా, ఎటుపడితే అటు నడుస్తామా? దారిలోనే నడుస్తాం. కానీ ఎటుపడితే అటు నడిచినా కూడా నువ్వు ముందుకే వెళ్తున్నావు, కానీ దారిలో నడిస్తే లక్ష్యానికి వెళ్తాం. ఎక్కడికన్నా అక్కడికి నువ్వు వెళ్ళాలి అంటే వెళ్ళలేవు, చాలా అబ్స్టకల్స్ ఓవర్కమ్ చేయాల్సి వస్తుంది. దారిని పట్టుకోవడం వెళ్ళడము, సగుణ బ్రహ్మని పట్టుకొని వెళ్ళడం ఒకటే. సగుణ బ్రహ్మ ఇలా ఉంటాడు, భగవంతుడు ఇలా ఉంటాడు, భగవంతునికి తత్వం ఇది అని తెలుసుకుంటూ వెళ్ళడం ఒక సరైన దారిలో వెళ్ళడం. భగవంతుని నిర్గుణ బ్రహ్మగా ఆలోచించుకొని అలాగే బ్లైండ్గా వెళ్ళడం అనేది కూడా ఇట్స్ రైట్, బట్ ఇట్స్ టేక్ లాంగ్ టైం, చాలా పెద్ద టైం తీసుకుంటుంది. ఎందుకోసం అంటే ఇప్పుడు నేను ఉదాహరణకి ఇక్కడ నుంచి నేను దిల్సుఖ్నగర్ వెళ్ళాలని అనుకుంటున్నాను. దిల్సుఖ్నగర్కి నేను రూట్ కనుక్కొని వెళ్ళాలి, కానీ నేను ఇక్కడ నుంచి దిల్సుఖ్నగర్ ఎగ్జాక్ట్ నావిగేషన్ ఇక్కడ ఉందని అన్ని గోడలు ఎక్కుకుంటూ దిక్కుంటూ వెళ్ళలేను కదా, కుదరదు కదా. సో అట్లాగే భగవంతుడి దగ్గరికి వెళ్ళే మార్గం కూడా దానికి జ్ఞాన మార్గం ఒకటి ఉంటుంది, అన్ని విషయాలను తెలుసుకోవడం. ఇప్పుడు మనం చేస్తుంది జ్ఞానయోగం, కర్మయోగం. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం ఇదంతా కూడా నువ్వు జ్ఞానాన్ని సంపాదించుకుంటున్నావు. మన ఎడిటర్లు వర్క్ చేస్తున్నారు, మన కెమెరామెన్లు వర్క్ చేస్తున్నారు. వీళ్ళకి జ్ఞానం ఇంపార్టెంట్ కాదు. ఇప్పుడు వాళ్ళ కర్మ, దీన్ని ఎంత బాగా మనం విజువలైజేషన్ చేయాలి, ఎంత బాగా సబ్మిట్ చేయాలి, ఇదేంటిది కర్మయోగం. వీళ్ళు చేస్తుంది కర్మ. నీకు నాకు జ్ఞానం ఎంతగా ఫలితం లభిస్తుందో ఈ యొక్క ప్రవచనం వల్ల,
ఈ కర్మయోగంలో సహకరించిన వారికి అంత జ్ఞానం లభిస్తుంది, అంతే పుణ్యఫలం లభిస్తుంది. అందుకోసమే కర్త, కారయిత, ప్రేరకశ్చ, అనుమోదక, ఈ నలుగురికి ఫలితాలు ఉంటాయి. ఇవాళ మన ఇద్దరం మాట్లాడుకున్నాము, ఒక మంచి విషయ జ్ఞానం వాళ్ళు తీసుకున్నారు. వీళ్ళందరి ప్రేరణ వల్ల కదా జనాలు చూస్తారని కదా మనం చేస్తుంది, లేకపోతే మనం ఎందుకు చేస్తాం? కాబట్టి ప్రజలందరూ చూస్తున్నారు, వాళ్ళందరూ ప్రేరకులు అవుతారు. కొంతమంది లైకులు, కామెంట్లు కొట్టారు, వాళ్ళు మాకు ఇది బాగుంది అని చెప్పి అనుమోదించారు, వాళ్ళకి ఆ పుణ్యఫలం లభిస్తుంది. ఇప్పటిదాకా మనం మాట్లాడిందంతా కూడా శ్రీమద్ భగవద్గీతలో కర్మయోగకు సంబంధించిన విషయం. కర్మ సిద్ధాంతాన్ని ఎప్పుడు కూడా మనం విశ్వసించాలి. భగవంతుణ్ణి మనం విశ్వసించకపోయినా కర్మ సిద్ధాంతాన్ని తప్పకుండా విశ్వసించాలి. భగవంతుణ్ణి విశ్వసించడంలో అది నీ యొక్క యోగ్యతను బట్టి ఉంటుంది. కానీ కర్మను నువ్వు విశ్వసించావనుకో భగవంతుడు నీ దగ్గరికి వస్తాడు. ఏకలవ్యుడు కర్మని నమ్మాడు, ద్రోణాచార్యుడు ఆయన కర్మని నమ్మాడు. ప్రతి ఒక్కరు కూడా కర్మ, నీ యొక్క పని నువ్వు చెయ్యి. నేచర్ మనకు నేర్పిస్తుంది. ఏ చీమకి ఏం పని అండి? అది వెళ్తూనే ఉంటుంది, కలెక్ట్ చేస్తూనే ఉంటుంది, వేసుకుంటూనే ఉంటుంది, వెళ్తుంటుంది, కలెక్ట్ చేసుకుంటుంది. వీటిని చాలా విచిత్రంగా అనిపిస్తాయి అనమాట. చీమకి ఎవరు చెప్పారు నీకు ఈ పని చేయమని చెప్పి? నేచర్లో ఒక్క మనిషి తప్ప ప్రతి ఒక్క ప్రాణి సూర్యోదయానికి లేచి కూర్చుంటుంది, ఇంక్లూడింగ్ జోషి సూర్యోదయానికి లేవాడు. అంటే మన భగవంతుడు ఏం చేస్తాడు, మనం పరీక్షలు పెట్టాడు. అరే నేను నా స్థాయికి తీసుకెళ్ళాలనుకుంటున్నాను, అహం బ్రహ్మాస్మి స్థితికి నేను తీసుకెళ్ళాలనుకుంటున్నాను, నువ్వు నేచర్ని ఫాలో కదరా అని అంటాడు భగవంతుడు. కానీ మనం అందరు ఇట్లా చెప్తూనే ఉంటారు, తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా, ఇది మనది. సో కర్మ సిద్ధాంతం ఎప్పుడైతే కనుక మనం ఫాలో అయ్యామో మనం ఏ పూజలు చేయాల్సిన అవసరం లేదు, ఏ పునస్కారాలు చేయాల్సిన అవసరం లేదు. కర్మని నువ్వు చేసేటువంటి ప్రతి పనిని డెడికేటెడ్గా చేయి, అదే గొప్ప. మా నాన్నగారు నాకు నేర్పించింది కూడా అదే. నేను చాలామందిని అట్లాంటి వాళ్ళని చూశాను. వాళ్ళు దేవుణ్ణి దేనికి వాళ్ళు వెళ్ళరు, గుళ్ళకు వెళ్ళరు, ఎక్కడికి వెళ్ళరు. వాళ్ళు ఏమంటారు అంటే హమారా కామ్ హీ హమారా భగవాన్ అంటారు. నా పని నాకు దేవుడు. ఇది కర్మ సిద్ధాంతం. నా కర్మ ఇలా కాలిపోయింది, నువ్వు నెగిటివ్ రిలీజ్ చేసావు అనుకో నీకు నెగిటివే వస్తుంది. నా ఇలా జరిగింది ఏమో భగవంతుడు నాకు ఏం చేద్దాం అనుకో. కాదండి, ఆ కర్మ కాలిపోయినప్పుడు ఏం చేయాలి అసలు? అదే ఆ మాట అనకూడదు వాస్తవంగా. అంటే నీకు ఫ్రస్ట్రేషన్ అవుతుంది అంటావు, అన్నావనుకో నువ్వు నెగిటివ్ రిలీజ్ చేస్తావు. కర్మ కాలింది, నెగిటివ్ రిలీజ్ చేస్తావు, డెఫినెట్లీ అది నెగిటివ్ ఎఫెక్ట్ నీకు ఉంటుంది. జరిగిందనుకో హాయిగా ఒక చిరునవ్వు నవ్వి ఇదేదో భగవంతుడు నాకేదో గుణపాఠం చెప్పడానికి పని చేశాడు, సో లెట్ మీ లెర్న్ అబౌట్ దిస్ అని చెప్పేసి అనుకో, దేవుడు చాలా సంతోషిస్తాడు. సంతోషించి ఏం చేస్తాడు, వీడికి ఓకే, వీడి జ్ఞానం వచ్చింది, వీడికి నేను ఫర్దర్ పాజిటివ్ ఇస్తాను అంటాడు. నువ్వు పాజిటివ్ రిలీజ్ చేస్తే పాజిటివ్ వస్తుంది, నెగిటివ్ రిలీజ్ చేసావా నెగిటివ్ వస్తుంది. ఇఫ్ యువర్ యాంగర్ ఆన్ ఎనీ వన్ యూ విల్ బి యాంగర్ బై ద అదర్ పర్సన్. ఇప్పుడు సింపుల్ లాజిక్ అండి, నువ్వు బస్సులో ఎక్కడికన్నా వెళ్ళు, ట్రైన్లో వెళ్ళు, ఒక వ్యక్తిని చూసి నవ్వు, ఆ వ్యక్తి తిరిగి నవ్వుతాడా లేదా? పక్కా నవ్వుతాడు. లేదా ఎవరికి సంబంధం లేకుండా నువ్వు నవ్వుతూ ఉండు, నిన్ను చూసి 10 మంది నవ్వుతారు. నువ్వు ఎవరికి సంబంధం లేకుండా నువ్వు ఈ వీడియో పెట్టుకొని ఏదో కామెడీ చూసుకుంటూ నీ పాటికి నువ్వు నవ్వుకుంటూ ఉండు, నిన్ను చూసి వాళ్ళు నవ్వుతారు తప్ప వాళ్ళు ఎక్కడ ఇదెవరు. అదే నువ్వు కోపంగా ఎవరిని ఇట్లా చూసావనుకో వాడు నేను కోపంగానే చూస్తాడు. సో యూ లుక్ టు మీ, ఐ లుక్ టు యూ. నువ్వు ఎవరిని ఏ విధంగా నువ్వు చూస్తావా, అదే నేచర్ కూడా అంతే. నువ్వు నేచర్ని ప్రేమించావా, నేచర్ నిన్ను తిరిగి గ్యారంటీగా ప్రేమిస్తుంది, గ్యారంటీ 100%. ఒక చెట్టుని ప్రేమగా హత్తుకో, ఒక పువ్వుని కోసేటప్పుడు కూడా ఇది భగవంతుడి కోసం ఇస్తున్నాను నాన్న కన్నా, ఏం బాధపడకు, నిన్ను నీ ప్లాంట్ నుంచి దూరం చేయట్లేదు, భగవంతుడి పాదాల దగ్గరికి వెళ్తున్నావు అన్న ప్రేమగా పువ్వుని కొయ్యు, అది మంచి కర్మ అవుతుంది. నువ్వు ఏదైతే ఒక భావనతో తీస్తున్నావో యద్భావం తద్భవతి, నీ భావన సరిగ్గా ఉంటే కనుక అన్నీ కరెక్ట్గా ఉంటాయి. సో నీ భావన బాగుందనుకోండి మంచి జరుగుతుంది. కర్మ సిద్ధాంతం అదే చెప్తుంది, నువ్వు సద్భావనతో సత్కర్మలు చెయ్యి, నీకు భగవంతుడు సత్కర్మ ఇస్తాడు. రాజశ్యామల యాగానికి ఒక అబ్బాయి వచ్చాడండి, డబ్బులు లేవు అతని దగ్గర, సుమంగళి పూజ కట్టాడు. అతనికి హీరో హోండా బండి సంథింగ్ ఏదో బండి లక్కీ లాటరీలో వచ్చిందట. ఓకే, నాకు ఫోన్ చేసి గురుగారు నేను రాజశ్యామలయం కూర్చొని నాకు అమ్మవారు ఎనర్జీ చూపించేసింది, నాకు బైక్ లాటరీలో వచ్చేసింది గురువుగారు అని చెప్పేసి అన్నాడు. అతనికి అక్కడ భావన వచ్చింది, అమ్మవారు నన్ను కాపాడుతుంది అన్న భావంతో వచ్చాడు. అమ్మవారు కాపాడింది, ఇచ్చింది, అతనికి ప్రొటెక్షన్ ఇచ్చేసింది.
చాలామందికి ఎంతోమంది అంటున్నారంటే నాకు రాజశ్యామలో వచ్చిన తర్వాత నాకు ఇంత మంచి జరిగింది అంత మంచి జరిగింది అని చాలామంది చెప్తున్నారు. అంతే అండి, అంటే నమ్మకాన్ని బట్టి ఉంటుందని చెప్పగలను నేను కూడా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ప్రదీప్ జోషి గారు. జగదంబ